ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజే ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. అంతేకాకుండా మన ఛానల్లో మరి షార్ట్స్లో, వీడియోస్లో అనేకమైన సాక్ష్యాలు, గర్భఫలముల విషయమై, అనారోగ్యం విషయమై, ఆయా శుభ కార్యముల విషయమై, ఆత్మీయ జీవితంలో మరి బలం పొందుకున్నటువంటి బిడ్డల సాక్ష్యాలు అనేకముగా మన ఛానల్లో ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వండి, చూడండి. వాటి ద్వారా మీ విశ్వాసాన్ని దేవుడు ఎంతగానో బలపరచబోతూ ఉన్నాడు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి ఆ యొక్క లైవ్స్ని, వీడియోస్ని, మెసేజెస్ని, సాక్ష్యములని మీరు వీక్షించండి. అట్లాగనే మీకు తెలిసిన మీ ప్రియులు, మీ బంధువులు, స్నేహితులు అందరూ కూడా షేర్ చేయండి. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ ఉదయకాల సమయం, ఈ దినానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులను మరి త్రిప్పెదరో అట్టివారు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె వారు నిరంతరం ప్రకాశించెదరు, వెలిగెదరు అని ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి బుద్ధిమంతులమైతే, లోకంలో మనకి లోక సంబంధమైన బుద్ధి, వివేకం ఎన్నో ఉన్నాయి. అయితే దాని గురించి ప్రభు అనట్లేదు, కానీ ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని రాయబడినట్లుగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న మనము బుద్ధిమంతులమై మరి ఉన్నట్లయితే, దేవుని మార్గములను మనం వెంబడిస్తూ ఉన్నట్లయితే మనము ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తాం. అంటే ఆయన ఆజ్ఞలు మనకు వెలుగునిచ్చేవి, ఆయన ఆజ్ఞల ఎడల భయభక్తులే మనకి తెలివినిచ్చేవి, జ్ఞానాన్ని ఇచ్చేవి. మనం ప్రకాశించినట్లుగా మనల్ని ఫలభరితులుగా మార్చేవి ఆయన కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు. అంతేకాకుండా నీతి మార్గంలోనికి, ప్రభు మార్గంలోనికి, నీతి మార్గంలోనికి, సత్య మార్గంలోనికి అనేక మంది ప్రజలను ఎవరైతే త్రిప్పగలుగుతారో అటివారు మరి నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. అంటే వాళ్ళు బ్లెస్సెడ్గా ఉంటారు, అనేకులకి వారు దీవెనకరంగా ఉంటారు, సమృద్ధితో ఉంటారు, ఆశీర్వాదంతో ఉంటారు. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుని కార్యములను వారు చూడగలుగుతారు. వారు తలపెట్టు ప్రతి పనిలో దేవుని యొక్క చిత్తం వారి ద్వారా నెరవేరటం వారు చూడగలుగుతారు అని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు అంటే నశించిపోతున్న ప్రజల పట్ల భారం కలిగి అనేకులను క్రీస్తు ప్రభు వైపు త్రిప్పే వారిగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆ నిరంతరం నక్షత్రముగా ప్రకాశించే కృపను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నీతిని అనుసరిస్తూ ప్రభు మార్గంలో కొనసాగుతూ అదే రీతిగా అనేకులను ప్రభు యొద్దకు నడిపించే తారవుగా ఆకాశ మండలమందున్న జ్యోతి వలెను, నక్షత్రం వలెను వెలిగే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అంతేకాకుండా సంఖ్యాకాండంలో మనం చూస్తే యాకోబులో నక్షత్రం ఉదయించును అని యేసుక్రీస్తు ప్రభు వారిని సైతం మరి నక్షత్రంతో పోల్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. యాకోబులో ఏలిక పుట్టునని, యాకోబులో నుండి నక్షత్రం ఉదయించునని, రాజదండం వచ్చునని మనం చదువుతున్నాం ప్రభువుని గురించిన ప్రవచనములు. దేవుని బిడ్డలారా, ప్రభు ఒక నక్షత్రముగా, వెలుగుగా, గొప్ప జ్యోతిగా, వెలుగుగా ఈ యొక్క లోకంలోనికి ఆయన వచ్చాడు. తన ప్రజలమైన మనల్ని కూడా ఆ రీతిగా ఆయన వెలిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక మరి ఈ దినం దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం ప్రకారం మనము నీతి మార్గమును అనుసరిస్తూ అనేకుల్ని సైతం ప్రభు వైపుకు త్రిప్పే వారిగా ఆకాశ మండలంలోని జ్యోతుల వలెను, నక్షత్రముల వలెను వెలిగే ఆ కృప, నిరంతరం ప్రకాశించే ఆ కృప మనకు, మన కుటుంబాలకు సదాకాలం తోడే ఇండును గాక. ఆ రీతిగా మనం జీవిద్దాం, అనేకులను ప్రభు తట్టు త్రిప్పుదాం. ఆ రీతిగా నువ్వు ఉంటున్నప్పుడు నీకున్న శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శత్రుక బంధ హస్తంలో నుండి నీకు విడుదల వస్తుంది, జయం పొందుతావు, అన్నిట్లో దీవెనకరంగా నువ్వు ఉంటావు. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. మనకు కావలసినవన్నిటినీ ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. జ్యోతుల వలె, నక్షత్రం వలె ప్రకాశించే కృప మనకు, మన కుటుంబాలకు కలుగును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అతి శ్రేష్టమైన రీతిలో పరిశుద్ధాత్ముడా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించుదురని, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పెదరో వారు నక్షత్రములు నిరంతరం ప్రకాశించుదురని ప్రభువా ఈ దినం మీరు మాట్లాడుచున్నారు. ఇతరులు అనేకులను ప్రభువా నీ వైపుకునైనా నడిపించేవారిగా, నీ తట్టు ఆకర్షింపజేసేవారిగా మేమును ఉండునట్లుగా నక్షత్రముల కృపను ప్రభా మాకును అనుగ్రహించండి. మా బంధువర్గంలో మేము వెలగాలి, ప్రకాశించాలి. మా పట్టణంలో మేము వెలగాలయ్యా, ప్రకాశించాలి అయ్యా. మా దేశంలో మేము వెలగాలి, ప్రకాశించాలి. అనేకులు ప్రభా ఈ మండుతూ ప్రకాశిస్తున్నటువంటి కృపతట్టు ప్రభా త్రిప్పబడుదురు గాక. నీ రక్షణ మార్గంలోనికి ప్రజలు అనేకులు ఈ సంవత్సరం నడిపించబడాలి. మా దేశంలో అత్యధికమైన రక్షణ కార్యములు ఈ సంవత్సరం జరుగుట కృప చూపించమని ప్రార్థిస్తూ, మేమును ప్రభువా మరి నీ పరిచర్లో బహుబలంగా నిలబొట్టకు సహాయం దయచేయి. అనుదినం ఈ వాగ్దానం వింటూ ప్రభా బలపరచబడుతున్న నీ బిడ్డలందరూ వారును ప్రభా వారి బంధువర్గంలో, ప్రజల్లో, దేశంలో ఇదిగో యేసు నామములో నక్షత్రములుగా ప్రకాశించే కృప విడుదలవును గాక. మొదట ప్రభా నీ నీతి, నీ రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు అన్నిటినీ మాకు అనుగ్రహిస్తానని సెలవిచ్చావు. ఈ వాగ్దానం మేరకు నీ నీతి కొరకు, నీ రాజ్యం కొరకు, నీతి మార్గము కొరకు ప్రభా నీ బిడ్డలు నిలబడుతుండగా వారికి అక్కరగా ఉన్న సమస్తం దయచేయబడును గాక. గర్భఫలం నైనా, భూఫలం నైనా విడుదలవునుగా. కోర్టు కేసులు నైనా, తన ఆర్థిక సమస్యలు ప్రభా ఘర్షణలు యేసునామములో కొట్టివేయబడును గాక. ఆత్మలో వారు ఫలభరితులుగా మార్చబడుదురు గాక. ఆత్మఫలములు ఫలించుదురు గాక. అభిషేకముతో నింపబడుదురు గాక. అగ్నితో ప్రభా ప్రతి కుటుంబం ఈ సంవత్సరం నింపబడును గాక. రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యములు జరగాలి. అనేకులు నీ తట్టు ప్రభా వారు త్రిప్పబడాలి, మారు మనసు పొందాలి. అద్భుతమైన మేలు నీ ప్రజల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభా నానా విధమైన సమస్యలు అన్ని కొట్టివేయబడును గాక. ప్రతి రోగం నైనా అయ్యా, పారాలసిస్ నైనా, బ్రెయిన్ స్ట్రోక్ తండ్రి, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ నైనా, క్యాన్సర్స్ తండ్రి నజరేయుడైన యేసునామములో క్యాన్సిల్ చేస్తున్నాం. నీ బిడ్డలకి ఉదయకాలం విడుదల, స్వస్థత, ఆరోగ్యం కలుగును గాక. నజరేయుడైన యేసునామములో యేసు రక్త ప్రోక్షణ ప్రతి కుటుంబంలో ఉదయకాలమే విడుదల అవును గాక. ప్రతి ఒక్కరి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ఈ వాగ్దానములు వారి జీవితంలో నెరవేర్చండి, ఆశీర్వదించండి. దయా కిరీటం వారికి ధరింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. ఆకాశ మండలమందలి జ్యోతుల వలె, నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించే కృప మనకు, మన కుటుంబాలకు సదాకాలం దయచేయబడును గాక. అనేకులను ప్రభు వైపు త్రిప్పేవారుగా మీరుందురు గాక. మీకు కావలసిన ప్రతి అక్కర ఈవులను ప్రభు మరి అతి త్వరలో దయచేయను గాక. మీ బంధకాలన్నిటి నుండి మీకు విడుదల కలుగును గాక. మరి శ్రేష్టమైన వాగ్దానం ఇప్పుడే మీరు లైక్ చేయండి. అనేక మంది మీ బంధువులు, ప్రియులు, అన్యజనులు, క్రైస్తవులు అందరికీ కూడా షేర్ చేయండి. అనేకులతో ప్రభు ఈ దినం మాట్లాడి వారందరినీ దర్శించబోతున్నాడు, ఆదరించబోతున్నాడు. వారు బలపరచబడుతుండగా ఆ ప్రతిఫలాన్ని మీకు ప్రభు దయచేయబోతున్నాడు. ఆమేన్. మరి దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.